ఆర్జీవి సార్ ధైర్యం చేసి ఒక క్వశ్చన్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా పర్వాలేదు అడగండి. ఒక కామన్ మెన్ గా అడుగుతాను. బుద్ధి జ్ఞానం ఉందా? కాళ్ళ కింద కూర్చుని ఇంటర్వ్యూ చేస్తూ ఒక అమ్మాయి కాళ్ళు పట్టుకుంటూ ముద్దు పెట్టుకుంటూ వాడు మారడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి బుద్ధి జ్ఞానంతో కంపారిజన్ ఉందా లేదా అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు. కానీ బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? నేను గడ్డి తింటున్నాను. సో ఇప్పుడు నేను చేసింది ఎందుకంటే ఒక అమ్మాయి అందాన్ని విపరీతమైన ఇష్టం, కామంతో కళ్ళు మూసుకుపోయిన వెధవకి సిగ్గు లజ్జ భయం భక్తి ఏమీ ఉండదు. ఒక సెక్షువల్ ఆస్పెక్ట్ అనేది విపరీతంగా నేను గౌరవిస్తాను. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అప్పుడు ఎవరైతే దాన్ని తప్పు అనుకుంటారో ఆడది మనకన్నది దాన్ని ఆ పోస్టర్లో కూర్చున్నా ఒక కారణం. ఓకే, సెకండ్ అండి. ఇంకో కారణం ఏంటంటే ఆ యాంగిల్లో అశు తొడలు చాలా బాగా కనిపిస్తాయి. మీరు సారు కలవకపోతారా? అదే సినిమా చెయ్యకపోతారా అని నా ఆశ. అనివి తీరా చూసుకోవచ్చు అనేది రెండో కారణం. ఓకే, వాడు కామ పిశాచమ్మా. ఒక అమ్మాయిని పొగిడినప్పుడు యూజువల్ గా యాక్సెప్టబుల్ థింగ్ నీ ముంగురులు, నీ కనుబొమ్మలు, కన్నులు, ముక్కు, పెదాలు ఇలాంటి 5-6 పెట్టేసి బాగా చెప్పావు. మొహం కిందకి వెళ్ళరు ఎప్పుడు పొగడతలకి. ఇప్పుడు అవన్నీ అవయవాలు దేవుడే సృష్టించాడు. నేచరు దేవుడే ఎవరో సృష్టించారు. ఏంట్రా మీ ఓడితో జలకిస్తున్నాడు? మిగతా బాడీ కూడా తనే చేశాడు అన్ని అవయవాల్ని. అయితే ఏంటి? సో వాట్? అప్పుడు అవయవాలంటే బడుగు వర్గాలై దట్ ఈస్ ఇట్ డైలాగ్. అప్పర్ కాస్ట్ ఫేసు, లోయర్ కాస్ట్ మిగతా బాడీయా? లోయర్ కాస్ట్ మిగతా బాడీయా? ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని నేను ఒక రెబెలియస్ అప్పుడు అప్రెస్ అవయవాల కోసం నేను పోరాడుతున్నా. అంటే నాకు ఒక రెవల్యూషనరీగా ఫీల్ అవుతున్నా. వ్యత్యాసాన్ని నాశనం చేయటానికి నేను తొడలు, నడుము, యాస్ ఇవన్నీ మాట్లాడతాను. వ్యత్యాసాన్ని నాశనం కెమెరా ముందే అన్ని పనులు చేస్తారా? కొన్ని పనులు చేయలేము. ఏది నా ఇష్టం. అది చూడటం చూడకపోవటం మీ ఇష్టం, చెయ్యటం నా ఇష్టం. ఒరే దుర్మార్గుడా, పగలు దాంతోటి రాత్రి దీంతోటి ఇలా ఎంతమంది జీవితాలతో డే అండ్ నైట్ మ్యాచ్ ఆడుకుంటావురా?